ఓకే. ఇప్పుడు పోటీలో ఉన్నారు. సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఆ. ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు మరి గ్రామస్తులకు? నేను ఒకటే, ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో హ్మ్. పర్మిషన్ కావాలని వస్తారు. అవును. గవర్నమెంట్ రుసుము ఏదైతే ఉంటుందో హ్మ్. ఆ రుసుము కట్టుకుని నా దగ్గరికి వస్తే హ్మ్. నేను రూపాయి ఆశించకుండా వాళ్ళకు నేను సంతకం పెట్టేస్తారు. సంతకం పెట్టేస్తా. వాళ్ళ ఇల్లుకు బీదోళ్ళు అయితే సహాయం చేస్తా, ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు కట్టుకోవడానికి. ఓకే. వాళ్ళకి అన్ని రకాల అండదండలుగా ఉండి హ్మ్. వాళ్ళ నా గ్రామంలో ఎంతమంది అని ఉండండి, వాళ్ళందరూ డెవలప్ అయితేనే మాకు విలువ. అది. పలానా సర్పంచ్ పీరియడ్‌లో అందరూ డెవలప్ అయ్యారని ఒక అందరూ పేరు డెవలప్ ఉంటది. అయితేనే మాకు విలువ. అవును. వాళ్ళు మంచిగా లేకపోతే ఊరు ఊరు సర్పంచ్ మంచిగుంటే అది గొప్పతనం కాదు. అవును. నేను నా ఒక్కని కుటుంబం, ఇప్పుడు నాకు చాలా ఆస్తి ఉంది. అవును. ఇప్పుడు నా అఫిడవిట్ లో అసలు కూడా అసలు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు అవసరం లేదు. ఇప్పుడు. ఇప్పుడు అఫిడవిట్ లో కూడా నేను చూపించిన. ఆ! హ్మ్. ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్‌లో. అఫిడవిట్ లో కూడా చూపించిన హ్మ్. నా పైసలు కూడా. హ్మ్. ఎందుకంటే మాకు ఆశ, మా ఇప్పుడు మా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ డబ్బుకు ఎవరు అది లేదు.